గందరగోళ పరిస్థితులు నెలకొన్నాయి. 20 రోజులుగా సమ్మె చేస్తున్న అంగన్వాడీ కార్యకర్తల సమస్యలపై ప్రభుత్వం స్పందించకపోవడంతో వారు మంత్రి ఇంటిని చుట్టుముట్టారు. పోలీసులు అడ్డుపెట్టిన ఇనుప గేట్లను పీకేసి అప్పలరాజు ఇంటి లోపలికి వెళ్లే ప్రయత్నం చేశారు. దీంతో చేసేదేం లేక మంత్రి బయటకు వచ్చి వారికి నచ్చజెప్పే ప్రయత్నం చేశారు. ఇక సమస్యలు ప్రభుత్వం దృష్టికి తీసుకెళ్తామని చెప్పారు. అయితే అదే సమయంలో అంగన్వాడీ కార్యకర్తలు సిఐటియు జిందాబాద్ అని చెప్పగా అప్పలరాజు అడ్డుకున్నారు. ప్రభుత్వంలో పనిచేస్తున్న మీరు సిఐటియుకి జిందాబాద్ చెప్పడం సరికాదన్నారు. దీంతో కార్యకర్తలు ఆగ్రహం వ్యక్తం చేశారు. మంత్రి ముందే పదే పదే సిఐటియుకి జిందాబాదులు చెప్పి నిరసన వ్యక్తం చేశారు. సమస్యలు పరిష్కరించకుంటే ఉద్యమాన్ని మరింత ఉధృతం చేస్తామని హెచ్చరించారు. కనీసం మంత్రి పట్టించుకోలేదు సరి కదా. ఇవాళ ఆయన మనం చేసినటువంటి సమ్మె గత 20 రోజుల నుండి సమ్మె చేస్తుంటే స్పష్టమైనటువంటి ఒక హామీ ఇవ్వకుండా ఈ రోజు మీరు సిఐటితో ఉన్నారు కాబట్టి సిఐటితో ఉంటారా, రాష్ట్ర ప్రభుత్వాన్ని జైలు చెప్తారని అంటున్నారు. అంటే ఇది సంఘాన్ని విచ్ఛిన్నం చేసే కుట్ర. ఈవేళ రాష్ట్రంలో వైసీపీ ఉండదు ఈ 5 సంవత్సరాలే, కానీ సిఐటియు భారతదేశం మొత్తంగా ఉంది. భారతదేశంలో ఉన్నటువంటి కార్మిక వర్గం తరఫున పోరాటం చేస్తున్నటువంటి సిఐటియు అంగన్వాడీలో 1000 రూపాయల నుండి 11,500కి ఈ రాష్ట్రంలో వచ్చారంటే సిఐటియు గడితే, కానీ వైసీపీ వాళ్ళు వచ్చి 1000 రూపాయలు పెంచి సిఐటి సంఘం మొదలైన అంటే ఈవేళ రాష్ట్ర ప్రభుత్వానికి అంగన్వాడీ కార్మికుల పట్ల చిత్తశుద్ధి లేదు. అంగన్వాడీలు ఓట్లు కావాలి కానీ అంగన్వాడీల సమస్యలు పరిష్కారం చేయట్లేదు. దురదృష్టకరం, బాధాకరం. మీరు ఇందాక అందరూ ఒక నినాదం అన్నారు, అంగన్వాడీల ఐక్యత వర్ధిల్లాలి అంటే బాగుంది. మాకు మీరు ప్రభుత్వం దగ్గరకు వచ్చి సిఐటియు వర్ధిల్లాలి అనుకునంటే మేము కూడా దాన్ని హర్షించు, అన్నీ అవును. మీరు వచ్చి మా అంగన్వాడీలు మీరు సాయం చేయండి, ఎందుకు మీరు చేయరు అని అడగండి. ఎస్, ప్రభుత్వం ఉన్నది, ఎవరికి సమస్య వచ్చినా దాన్ని పరిష్కరించాల్సినటువంటి అవసరం ఉంటుంది. మీరు ప్రభుత్వం దగ్గరకు వచ్చి సిఐటియు వర్ధిల్లాలనుకునంటే అది రాంగ్ మెసేజ్ అంటారు. మనం నిరసన వ్యక్తం చేసేప్పుడు వీళ్ళేమి తప్పు పట్టడం, ప్రజల సమస్యల పట్ల వీళ్ళు నిరంతరం పోరాటం చేస్తూనే ఉంటారు.